నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో 100కి పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించామని, వారంతా పూర్తి ఆరోగ్యంగా జీవిస్తున్నారని అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ ఏకే చక్రవర్తి, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ బి మస్తాన్ అలీ తెలిపారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే ఇతర జబ్బులు సోకకుండా ఉంటాయని వైద్యులు తెలిపారు. అపోలో హాస్పిటల్లో అనుభవజ్ఞులైన వైద్యులతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని, కిడ్నీ రోగులు అపోలో వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కిడ్నీ సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ఏడాది ఆర్యూ కిడ్నీ ఓకే, డిటెక్ట్ ఎర్లీ, ప్రొటెక్ట్ కిడ్నీ హెల్త్ అనే నినాదంతో ముందుకెళ్తున్నామని తెలియజేశారు. సమావేశంలో హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు పాల్గొన్నారు. కిడ్నీ డే సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రో సైన్సెస్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున ఈ ప్రెస్ మీట్కి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, రీసెంట్గానే మీకు తెలుసుంటుంది కదా, 10 years అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు స్టార్ట్ అయ్యి 10 years అయింది. ఈ సందర్భంగా మీ అందరితో నేను మాట్లాడాను. ఈ 10 years జర్నీలో అంతకుముందు నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో ఎట్లా ఎవాల్వ్ అయింది, ఎట్లా నూతన టెక్నిక్స్ అన్నీ తీసుకొని వచ్చింది అనేసి నేను ఈ 10 years జర్నీ మీకు కొంచెం క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. డాక్టర్ చక్రవర్తి గారు డిఎన్బి నెఫ్రాలజీ మెయిన్ హాస్పిటల్ అపోలోలో ట్రైనింగ్ అయిన తర్వాత ఎంఆర్సిపి లండన్లో 3 years స్పెషాలిటీ ట్రైనింగ్ లండన్లో అయిన తర్వాత నెల్లూరుకి వచ్చి డయాలసిస్ స్టార్ట్ చేస్తూ, ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తూ, ఈ క్రమక్రమంగా కొత్త టెక్నిక్స్ కూడా, హీమోడయాఫిల్ట్రేషన్ కూడా ఒక 1 year నుంచి నెల్లూరులో రెగ్యులర్గా చేయడం, ఎప్పుడో చేయడం కాకుండా రెగ్యులర్గా ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు మనకి? 16 పేషెంట్స్ హీమోడయాఫిల్ట్రేషన్. అంటే మీకు నేను ఏంటంటే ఆ హీమోడయాఫిల్ట్రేషన్ వల్ల ఏం ఉపయోగాలు ఉన్నారో డాక్టర్ చక్రవర్తి గారు, మస్తాన్ గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొక హ్యాపీ న్యూస్ నేను మీతో షేర్ చేసుకునేది ఏంటంటే, రీసెంట్గా 100 రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మేము దాటాము. నెంబర్ ఇంపార్టెంట్ కాదు, మీరు 5 years సర్వైవల్ తీసుకుంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ లైక్ ఆన్ పార్ విత్ వెస్టర్న్ ఇన్స్టిట్యూట్స్తో మన 5 years సర్వైవల్ అంటే రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత 5 ఏళ్ల తర్వాత కూడా సక్సెస్ఫుల్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తుండేది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పరంగా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు నెఫ్రో సైన్సెస్ డిపార్ట్మెంటు అండ్ యూరాలజీ కలిపి మనకు గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పేషెంట్స్కి ఇస్తున్నదానికి డెఫినెట్గా వీళ్ళని నేను అభినందిస్తున్నాను. అట్లే లేటెస్ట్ టెక్నిక్స్ ఆంధ్రప్రదేశ్లో పెయిడ్ డయాలసిస్ కానీ, సింగిల్ యూజ్ డయాలసిస్ కానీ, హీమోడయాఫిల్ట్రేషన్ కానీ సక్సెస్ఫుల్గా విత్ గుడ్ నెంబర్స్ చేస్తున్న దానికి డాక్టర్ చక్రవర్తి గారిని, డాక్టర్ మస్తాన్ గారిని నేను స్పెషల్గా అభినందిస్తున్నాను. అండ్ ఈ వరల్డ్ కిడ్నీ డే ఈ సంవత్సరం థీమ్ ఏంటి, నెక్స్ట్ రాబోయే కాలంలో అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెఫ్రాలజీ విభాగం నుంచి ఏమేమి సర్వీస్ అందిస్తున్నారో డాక్టర్ ఏకే చక్రవర్తి గారు, డాక్టర్ మస్తాన్ గారు మీకు క్లియర్గా వివరిస్తారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలిసిందే, ఈరోజు వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేట్ చేస్తున్నాము. అంటే మనకి ప్రతి ఇయర్ ఇది సెలబ్రేట్ చేయడానికి ఏంటంటే మెయిన్ రీజన్ ప్రజల్లో అవేర్నెస్, కిడ్నీ జబ్బు వ్యాధుల గురించి అవేర్నెస్ తీసుకురావడం గురించి. ఈసారి మెయిన్గా ప్రివెన్షన్ అంటే ఎర్లీ డిటెక్షన్ మీద ఎక్కువ ఎంఫసిస్ చేసింది. ఈ సంవత్సరం ఒక థీమ్ ఎర్లీ డిటెక్షన్. మనందరికీ తెలిసిందే, ఏ జబ్బైనా సరే తొలి దశలో కనుక్కుంటే డెఫినెట్గా దాన్ని ఫర్దర్ డ్యామేజ్ కాకుండా మనం ట్రీట్మెంట్ ఇస్తే లాంగ్ రన్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. కిడ్నీ డిసీజెస్లో కూడా సేమ్ వర్తిస్తుంది. అండ్ ముఖ్యంగా కిడ్నీ డిసీజెస్ ప్రొటెక్షన్ ఏంటంటే చాలామందికి మనకి లాస్ట్లో ముదిరిపోయే వరకు జబ్బు లక్షణాలు చాలామందికి తెలియదు. మిగతా గుండె జబ్బుల్లాగా లేకపోతే నరాల జబ్బుల్లాగా లక్షణాలు అనేవి తొలి దశలో తెలియదు. అందుకని మనం స్పెసిఫిక్గా స్క్రీనింగ్ అనేది చేస్తే తప్పితే కిడ్నీ జబ్బులు బయటపడదు. సో ఎవరిలో కిడ్నీ జబ్బులు ఎక్కువ వస్తాయి? మోస్ట్ కామన్ వచ్చేది షుగర్, డయాబెటీస్ ఉండే వాళ్ళకి కానీ, హైపర్ టెన్షన్, హై బీపీ ఉండే వాళ్ళకి కానీ, అదేవిధంగా ఒబేసిటీ, స్థూలకాయం ఉండే వాళ్ళకి కానీ,
ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళకి కానీ కిడ్నీ స్టోన్స్ ఉండే వాళ్ళకి కానీ వీళ్ళకి ఎక్కువగా ఈ కిడ్నీ డిసీజెస్ అనే వస్తాయి. సో డయాబెటీస్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి 3 డయాబెటిక్ పేషెంట్లో ఒకళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అది వెరీ ఎర్లీ డిస్ట్రక్షన్ మన యూరిన్లో ఒక మైక్రో ఆల్బుమిన్ అని ఒక టెస్ట్ చేసినప్పుడే మాత్రమే బయటపడుతుంది. దురదృష్టం మనకి ఎక్కువ శాతం మంది మా దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ కిడ్నీలు పూర్తిగా చెడిపోయి డయాలసిస్ లెవెల్లోకి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అదే కానీ ఎర్లీ స్క్రీనింగ్ అంటే ఈ సంవత్సరం ఏదైతే చెప్తున్నారో ఎర్లీగా స్క్రీనింగ్ చేస్తే కిడ్నీస్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ విషయం. అఫ్కోర్స్ మన ట్రీట్మెంట్ పరంగా ఈ రోజుల్లో ఖచ్చితంగా గత 20-30 సంవత్సరాల్లో కిడ్నీ వ్యాధులు అనేది చాలా వరకు ట్రీట్మెంట్స్ అనేవి ఎవాల్వ్ అయినాయి. పాతకాలంలో ఒక 20-30 సంవత్సరాల క్రితం కానీ చూస్తే కిడ్నీ వ్యాధి ఒకసారి వస్తే మోస్ట్లీ ఎక్కువ మంది చనిపోయేవారు. కానీ ఈ రోజుల్లో వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్స్తో అది డయాలసిస్లో కానీ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, ఈవెన్ ట్రాన్స్ప్లాంట్స్లో కానీ మనకి లేటెస్ట్ ఎవరైతే హై రిస్క్ పాపులేషన్ అంటే నేను ఇదివరకు చెప్పినట్టు డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ ఉండేవాళ్ళు ఎర్లీగా కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అపోలో హాస్పిటల్ నెల్లూరు. సో ప్రధానంగా సార్ చెప్పినట్టు దాంతోపాటు అంటే బీపీ, షుగర్, ఊబకాయం, దీంతోపాటు మన కిడ్నీలో ఏదైనా నీటి బుడగలు రావడం, దీనివల్ల కూడా కిడ్నీ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇంకొకటి రీసెంట్గా మనం చూసినట్లయితే ఈ ఫేషియల్ క్రీమ్స్, ఎక్కువ మంది ఫేషియల్ క్రీమ్స్ వాడడం వల్ల కానీ లేదా ఎయిర్ టైటనింగ్ ఏజెంట్స్ కానీ ఇట్లా వాడడంలో కానీ ఎండాకాలం వస్తుంది. సో మన రైతులు కానీ లేదా బ్రిక్ వర్కర్స్ కానీ సిమెంట్ తయారు చేసే వాళ్ళు కానీ ఈ హీట్కి ఎక్కువ ఎక్స్పోజ్ కావడం వల్ల కూడా కిడ్నీకి డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో మెయిన్గా ఈ వచ్చే ఎండల్లో కొద్ది వరకు ఎక్కువ నీడలో ఉండడం కానీ, మనం మంచిగా వాటర్ తీసుకోవడం కానీ, నెక్స్ట్ తర్వాత ఈ ఫేషియల్ క్రీమ్స్ కానీ మిగతా ఏదైతే నాన్ మెడికల్ ఉంటాయో అవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మనం కిడ్నీ ప్రాబ్లమ్ని నివారించవచ్చు. మెయిన్గా ఈ కారణాలతో పాటు మనం మెయిన్గా నివారణ మార్గాలు ఏమంటే బీపీని అయితే కంట్రోల్లో పెట్టుకోవాల్సింది ఉంటుంది, షుగర్ను కంట్రోల్ పెట్టుకోవాల్సింది ఉంటుంది. తర్వాత ఫిట్ అంటే మనం వ్యాయామం అట్లీస్ట్ రోజుకి ఒక 30 to 45 మినిట్స్ వ్యాయామం కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఓవర్ కౌంటర్ ద మెడికేషన్స్, పెయిన్ కిల్లర్స్ కానీ ఏవైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ లేకుండా మెడికేషన్స్ తీసుకోకూడదు. తర్వాత వచ్చేసి స్మోకింగ్, ఆల్కహాల్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. కొలెస్ట్రాల్ లెవెల్ను మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం కిడ్నీని కొద్ది వరకు మనం నివారణ చేయొచ్చు. ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్కి కిడ్నీని తొలి దశలో మనము గుర్తించడానికి ఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ కానీ, క్రియాటిన్ కానీ, అల్ట్రాసౌండ్ అనేది కానీ మనకి ఇక్కడ అపోలో హాస్పిటల్లో తక్కువ ధరతోనే మనం స్క్రీనింగ్ చేస్తున్నాము. అదందరూ ప్రజలందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాము. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.